హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇంకా కార్తీక మాసం కూడా అయిపోనికి వచ్చింది. ఇంకా ఆల్మోస్ట్ 3 వీక్స్ అయిపోయింది. ఇంకా 1 వీకే బాకీ ఉంది. అదైతే లాస్ట్ సోమవారం సోమవారం రోజు అయితే పొద్దున్నే లేచిన అప్పటికే మంచు అయితే పడి తగ్గిపోతూ ఉంది. ఆల్మోస్ట్ నైట్ అన్ని పనులు చేసి పెట్టుకున్నా కాబట్టి పొద్దునకి అంత బాధ అయితే లేదు. ఎందుకంటే తొందరగా లేకుండా నిదానంగా అయితే చేస్తున్నా. ఇప్పుడైతే ఇంకా దీపాలు వెలిగియాలి. ఇంకా హాట్ వాటర్ అయితే పెడుతున్నా పిల్లలు తాగనీకి. వాళ్ళైతే ప్రశాంతంగా నిద్రపోతూ ఉండరు. నేనైతే లేచి ఇంకా స్నానం చేసి పూజ అయితే చేసుకుందామని అయితే రెడీ అవుతూ ఉన్నా. ఇంకా తర్వాత మాకైతే లేడీస్ మీటింగ్ కూడా ఉంది కదా, అందుకని అయితే తొందరగా అయితే రెడీ అయిపోయినా. ఇంకా ఫస్ట్ అయితే ఇంట్లో దీపం వెలిగించిన తర్వాత ఇవైతే తులసి దగ్గర, ఇంటి బయట ఇంకా రావి చెట్టు ఉంది మా ఇంటి పక్కనే, ఆడ కూడా అయితే బొట్లు పెట్టి అగరబత్తులు దీపం అయితే వెలిగించి వచ్చాను. ఇంకా మా ఇంటి కిందనే తులసి చెట్టు ఉంది కాబట్టి తులసి దగ్గర కూడా మంచిగా పూజ చేసుకున్నాను. ఈ కార్తీక సోమవారం కూడా మంచిగా అయితే పూజ చేసుకున్నాం. ఇంకా చలి కూడా బాగా పెరిగిపోయింది. ఎలా అంటే ఇంకా మా అమ్మ లేచి నేను స్కూల్కి వెళ్ళనమ్మా చలి కానీ ఏడుస్తూ ఉంది. తన కోసం అయితే మళ్ళీ ఇంకా టిఫిన్ అయితే చేసిన చపాతి. ఇంకా తర్వాత అయితే అప్పటికే 10 అయిపోయింది. ఇంకా నేను కూడా అయితే ఇలా శారీ కట్టుకొని అయితే రెడీ అయిపోయినా. ఎందుకంటే మన సౌత్ ఇండియన్ ట్రెడిషనల్లో రెడీ కమ్మని అయితే చెప్పిండ్రు, అంటే నేమ్స్ ఇచ్చిన, అందుకని నేనైతే ఇలా అయితే రెడీ అయిపోయినా. ఇంకా తర్వాత ఎవరు కల్చర్లో అంటే ఎవరు ట్రెడిషనల్ డ్రెస్లో అయితే వాళ్ళైతే ఇక్కడ రెడీ అయితే వస్తారు. అంటే ఒక్కొక్కళ్ళు అనమాట. మహారాష్ట్ర స్టైల్, రాజస్థాన్ స్టైల్, మణిపురి, అస్సామీ, ఇంకా గుజరాత్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడ అందరూ వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్ అయితే వేసుకొని మీటింగ్కి అయితే వెళ్ళిపోయినాం. అక్కడ మా గురించి అయితే ఇంట్రడక్షన్ అయితే ఇచ్చుకున్నాము. నేను కూడా ఆల్మోస్ట్ హిందీలోనే మాట్లాడతా, హిందీ వస్తుంది కాబట్టి ఇంకా అంత కష్టం ఏం కాదు హిందీలో మాట్లాడడం. నాకు మొత్తం అర్థమవుతుంది, బదులు కూడా ఇవ్వగలను. నేను నాసిక్లో ఉన్నప్పుడు అయితే 3 మంత్స్లో అయితే మంచిగా హిందీ అయితే నేర్చుకున్నా. హిందీ నేర్చుకోవడం వల్ల అంటే ఎక్కడైనా మనం మంచిగా మాట్లాడగలం. ఫ్రెండ్స్ అయితే కొత్తగా పరిచయం కూడా అవుతారు కదా, వాళ్ళతోటి కూడా మంచిగా కలిసిపోగలం. అందుకే హిందీ నేర్చుకోవడం నాకు బాగా ఇంపార్టెంట్ అనిపించింది. ఎక్కడికి పోయినా మనం హిందీ కామన్గా ఉండిద్ది కాబట్టి బయటికి మార్కెట్కి వెళ్ళినా, మామూలుగా షాపింగ్కి వెళ్ళినా హిందీలో అయితే చెప్తే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. మనకు కావాల్సిన వస్తువులైనా కొనుక్కోవచ్చు, అడిగి తెలుసుకోవచ్చు. హిందీ నేర్చుకున్నా కాబట్టి మంచిగా అయితే చెప్పేసిన నా గురించి. కొంచెం మన సౌత్ ఇండియన్ వాళ్ళు ఎలా ఉంటారు అని అయితే 4 ముక్కలు అయితే చెప్పేసిన. కొంచెం భయం అనిపించింది ఫస్ట్ టైం అలా చెప్పడము, కానీ ఏం పర్లేదు, ధైర్యం తెచ్చుకొని అయితే చెప్పిన. చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. నేను కూడా అప్పుడప్పుడు ఇలాంటి పార్టిసిపేట్ చేయాలని. ఇంకా తినేసి అయితే ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం కొబ్బరి దీపం అయితే వెలిగించాలని అయితే ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నా. నాకు తెలియదు ఎలా వెలిగిస్తారో, నేను కూడా యూట్యూబ్లో చూసి అన్నీ తెలుసుకొని దేవుని దయ వల్ల మంచిగా అయితే పూజ చేసుకోవాలని అయితే కోరుకున్నా. ఇవైతే మనం కార్తీక మాసంలో కానీ, శివరాత్రి అప్పుడు కానీ, మాస శివరాత్రి ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఎప్పుడు పెట్టుకున్నా మన కష్టాలు అయితే తొలగుతాయి. అలా నాకు ఎందుకో మనసుకు అనిపించింది. అందుకే సాయంత్రం పూట అయితే సాయం సంధ్య వేళ అయితే ఈ పూజ అయితే చేసిన. ఓం నమ శివాయ, అంతా శివుడి దయ. తర్వాత ఇంకా పిల్లల్ని అయితే కాసేపు పార్క్ అయితే తీసుకెళ్ళాంగా. చలి ఎంత విపరీతంగా ఉందంటే అసలు తట్టుకోలేకున్నా. లాస్ట్ ఇయర్ అయితే డిసెంబర్లో స్టార్ట్ అయింది, ఈ ఇయర్ ఏంటో నవంబర్ నుంచే స్టార్ట్ అయిపోయింది చలి బాగా. ఇంకా దీపం పెట్టుకున్నాక మంచిగా అయితే నా మనసులో ఉన్న కోరికను అయితే చెప్పుకున్న దేవుడికి. ఇంకా అలా పూజ అయితే చేసుకున్న. కార్తీక సోమవారం దశమి వచ్చింది కదా, అన్నీ కలిసి వచ్చినాయి. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.